బ్యాక్ టు న్యూస్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై సిఐడి లేదా విజిలెన్స్ విచారణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. ఇక ఇద్దరూ కలిసి టీటీడీలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ప్రస్తావించారు. కంప్లైంట్లో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు టీడీపీ నేతలు. ఇక దర్శనానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుకుని వైసీపీకి విరాళాలు సేకరించేందుకు ధర్మారెడ్డి ప్రయత్నించారంటూ ఆరోపించారు. ఇక జగన్ను రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి చేసిన పనులు వెలికితీయాలంటే ఆయన ఫోన్ డేటాను పరిశీలించాలని కూడా ఫిర్యాదులో కోరారు నేతలు. ఇక హైకోర్టు జడ్జికి 2 కోట్ల విలువ చేసే డైమండ్ వాచ్ ఆఫర్ చేశారనే వదంతులు ధర్మారెడ్డిపై ఉన్నాయని, తిరుపతి ఎన్నికల్లో అభినయ్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు అక్రమాలు చేశారంటూ ఆరోపించారు. ఇక శ్రీవాణి టికెట్ల పేరుతో 10,500 వసూలు చేసి ఆ మొత్తాన్ని ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదని, టీటీడీకి ఎవరు విరాళాలు ఇచ్చినా శ్రీవాణి అకౌంట్లో జమ అయ్యేలా చేశారంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై సిఐడి లేదా విజిలెన్స్ విచారణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తుంది టీడీపీ. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. విజయనా, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సో అందులో భాగంగానే ఇప్పటికే కొంతవరకు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటుగా కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కేసులను తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేసేటువంటి కోణం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక తాజాగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి పైన సిఎస్ కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఈ వీరిద్దరి హయాంలో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన సిబిసిఐడి విచారణ చేపించాలి, లేదంటే కనుక విజిలెన్స్ శాఖతో అయినా సరే విచారణ జరిపించాలని చెప్పి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని కూడా సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి మాదిరి తరహాలోనే సాంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారి కాకుండా ధర్మారెడ్డి జేఈఓ తర్వాత ఈఓగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ అంశాలకు సంబంధించినటువంటి వరకు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఇష్టానుసారంగా పనిచేయటం వల్ల అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి అంశాలు వెలుగులో తీసుకురావాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ విచారణ చేయాలని చెప్పి కూడా టీడీపీ కోరింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో పరిచయాలు పెట్టుకుని వారి పరిచయాలను దుర్వినియోగం చేయడంతో పాటు ఎన్నికల సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి విరాళాలను కూడా ధర్మారెడ్డి ఇష్టానుసారంగా సేకరించి వ్యవహరించారు. ఇదే విధంగా తిరుమల గెస్ట్ హౌస్ కేటాయించేటువంటి భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించలేదన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తమైంది. ఫర్నిచర్లకు సంబంధించినటువంటి మార్పు పేరుతో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కూడా దుర్వినియోగం చేసిందని చెప్తున్నారు. భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా జగన్ రెడ్డిపై పెండింగ్ లో ఉన్నటువంటి క్రిమినల్ కేసులు వైసీపీ రాజకీయాలు వ్యవహరించింది. ఇందులో భాగంగానే ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లి వచ్చేవారు. అందులో భాగంగానే ఈ అక్రమాలు జరిగాయి. 2 కోట్లు విలువైనటువంటి డైమండ్ వాచ్ కి సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టు జడ్జికి ఆఫర్ చేశారనేటువంటి ఒక వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన అటు ధర్మారెడ్డి, ఇటు కరుణాకర్ రెడ్డి పైన ప్రత్యేకమైనటువంటి విచారణ కల్పించాలి. అదేవిధంగా తిరుమల బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. 475 కోట్లకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఇందులో భాగంగానే ఈ విచారణ జరగాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.